హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. హీరో వచ్చేసి బేస్మెంట్ కట్టడంలో సెకండ్ డే అనమాట. ఇంత ముందు రోజు కనుక మనం చూసినట్టయితే 2 days బ్యాక్ 2 కట్టలు అయితే కట్టినాం. అది కూడా పునాది మీకే లేపుకొచ్చినాం అనమాట. హీరో వచ్చేసి మేము చూసుకున్న లెవెల్ ప్రకారం 2 కట్టలు వస్తా 3 కట్టలు వస్తా అని చెప్పి చూస్తున్నాం. మనం పిల్లర్ లేలే కాబట్టి దీనిపైన బీమ్ అయితే రాబోతుంది అనమాట. ఆ బీమ్ని మెజర్మెంట్ తీసుకొని ఎంత హైట్ కావాలని చెప్పేసి డిసైడ్ అవుతున్నాం. ఇప్పుడు 2 కట్టలు కట్టిన తర్వాత మనకు తెలుస్తుంది ఇంకో కట్ట కడదామా లేకపోతే బీమ్ తోటి కవర్ అవుతుందా అని చెప్పేసి. కొద్దిగా హైట్ అయినా సరే కిందికి రాకుండా అయితే చూస్తున్నాం అనమాట. అటు సైడ్ మీరు చూసినట్లయితే కొడ్డు కనిపిస్తుంది కదా, దానికంటే కొద్దిగా హైట్ ఉండాలని చెప్పేసి ఫస్ట్ నుంచే చెప్తున్నాం మేము. సో దానికంటే హైటే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ 1 side ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. దీనిపైన మాలేసి ఇప్పుడు నేర్పేయచ్చు. 2 side రాళ్ళు పెట్టిర్రు, మధ్యలో చిన్న చిన్న రాళ్ళు అయితే వేసేస్తున్నాం. నేను ఇప్పుడే వచ్చేసరికి ఒక అర్ధగంట పట్టింది. అంతే అర్ధగంటలో ఒక రౌతు మొత్తం కట్టు పెట్టేసిర్రు. దెబ్బ అయిపోతుంది పని. వీలైనంత దెబ్బను ఒడగొట్టేట్టున్నారు. అప్పుడు లేవు కదా కట్టేటప్పుడు లేను ఏర్పడతలే నడుము గుంచుతలే. ఎందుకు ఇప్పుడు వచ్చినా కారా? ఇప్పుడు వస్తే ఇప్పుడే నడుము గుంచుతుందా? ఏందడా నడుము గుంచుతలేదా అంటుండు. నడుము గుంస్తుందా? నడుము గుంచుతలే అని అడుగుతున్నా. నీకు గుంచున్నారా? అలవాటు అయినావు కదా. ఇక అలవాటు అయిపోయింది. ఎటు కాకపోతే ఇదే అమలు పని పోతాం. ఇక మేస్త్రి పని 2 మేస్త్రీలు ఉన్నారు, ఇలా కిందికి పోతాం. మన ఏది ఆ పారాకాడ ఆడికి వస్తున్నావు. పారకాడ మొత్తం కడం గిడం చేపించినట్టు మొక్క మాలు కలిపినాక 900 అంట. ఇయ్యా ఆ తాతమ్మ రోజు పోడే తాత రేపటి నుంచి. సో హీరో వచ్చేసి డే 10. మరి చూద్దాం ఈరోజు ఏం చిట్టి వస్తుందని చెప్పేసి. క్రేజీగా అయితే ఉండబోతుంది. ఈ జింగిడి గారు ప్రతిసారి ఇల్లు ఇస్తారు, నేను ఒకసారి తీస్తా. ఇవాళ నేను తీస్తా. తినేది అన్న ఏది తీసినా సరే రోజు మీరు తినేది అంటారా? తినేది రాదే చేయదు. ఇలా తినేది వచ్చింది. చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ వచ్చింది. హ్యాంగింగ్ ఛాలెంజ్. హ్యాంగింగ్ అందరం ఒకటేసారి హోల్డ్ చేస్తాం. గుర్తుందా? మనం ఒకసారి జేసీబీ తోటి చేసినాం, క్రేన్ తోటి. సో ఇప్పుడు కూడా సేమ్ మనం మంచ కన్నా లేకపోతే ఎక్కడైనా ఒకటి క్రియేట్ చేసుకున్నాం, అక్కడ హ్యాంగ్ అవుతాం. ఎవరైతే లాస్ట్ దాకా హ్యాంగ్ అవుతారో వాళ్ళు వచ్చేసి సేఫ్. అంటే వాళ్ళకి వచ్చేసి పాయింట్ దీంట్లోనే కొట్టాలి. పాయింట్ కొడతా, దీనికి పాయింట్ ఓపెన్ చేస్తా. ఎవరైతే లాస్ట్ దాకా సేఫ్ గారో అంటే ఫస్ట్ ఇద్దరు ఎవరైతే పడిపోతారో వాళ్ళకి వచ్చేసి పనిష్మెంట్. ఏంటి పనిష్మెంట్? మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు హ్యాంగ్ కావాలి. అలాగే లెవెల్ గా బందాత. ఓడిపోయిన వాళ్ళకైతే ఇందులో క్రేజీ పనిష్మెంట్ అయితే ఉండబోతుంది. అది వచ్చేసి హ్యాంగింగ్ ఛాలెంజ్. మనకు అది ఫిజికల్ ఛాలెంజే కాబట్టి పనిష్మెంట్ కూడా ఫిజికల్గా అయితే ఉండబోతుంది అనమాట. అది ఏంటిదంటే 4 feet గుంత తీయాలి. అది కూడా 3 feet వెడల్పు. 4 feet లేకపోతే 3x3. 3 అంటే ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది కదా. 3x3 గుంత తీయాలి. ఇక మీరు ఏమైనా చేసుకోరు. అది కూడా ఒక ఫిజికల్ ఛాలెంజ్ లెక్క ఉంటుంది. పనిష్మెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ ఇద్దరే వేరే ఎవరు చేయమంటాడు. 5 ఇట్లా ఓడిపోయి ఇద్దరు 3x3 గుంత తీస్తారు. ఇక ఓకే, రెడీయా? మొదలెడదామా? పర్రి ఊలాడదాం. పర్రి ఇయ్యాలన్నా గెలవాలి. పర్రా పొక్క తీపిస్తారా? గుడ్డు సీ గుడ్డు అయితే పాయింట్ వస్తుంది. ఊకేనా? సీ గుడ్డే నాకు తెలిసి ఇవాళ కూడా సీ గుడ్డే. గైస్ ఇప్పటిదాకా దగ్గర ఒక వరుస, 2వ వరుస సగం, అంటే ఇంకొక వరుస వస్తే 2 వరుసలు కంప్లీట్ అయితే అట్లా అంటే అది కాదు. అది పెద్ద అప్పుడే అయిపోయింది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ అయిపోయింది. రైట్ సైడ్ అయితే కొంచెం అవుతున్నది. ఇంకా అది అయిపో ముందుకే ఊకే జింగా వండుకుంటాను. ఇప్పుడే ఎవరు లేచి తెలుస్తుంది. అంత సీన్ లేదు. నేను నార్మల్ ఇప్పుడే నీ వెనక కదా ఏంది డబ్బా అనిపోయిందా చూడసరి. నేను వండుకుంటే అనుగుతుందా? ఈ పైప్ వేయాను కదా. ఈ పైప్ వేయాను కదా. జస్ట్ ఒక 5 నిమిషాలేమో రెస్ట్ దొరికింది. కథం ట్రాక్టర్ కింద జొర్రెండు. ఇప్పుడు ఈ హ్యాంగింగ్ ఛాలెంజ్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయితే చేయబోతున్నాం. చూద్దాం మరి. ఫస్ట్ వచ్చినోడికి దీంట్లో ప్రాబ్లం ఉంటుంది. లాస్ట్ వచ్చినోడు అయితే ఫస్ట్ వచ్చిన అందరు నెంబర్ చూసుకొని ఆగే ఛాన్స్ అయితే ఉంటుంది. 5 ఉన్నాగా
పెట్టలే ఇంకా నీకే ఎప్పుడు అర్థమైంది ఎవరురా ఎవరురా మళ్ళా ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఓ అందాజే లేదు ఇప్పుడు ఎంత చెప్పని ఉంటాం యమహా నగరి ఈ ఫుటే తీసే మళ్ళీ వేసుకున్నాం సరే టైమర్ ఆన్ చేయరా ఉందంతే ఒక 5 నిమిషాలు ఉండకపోదామా లాస్ట్ టైం పులప్స్ కొట్టినప్పుడే చాలా మంది కామెంట్ చేసారు చేతులు ఇట్లా పెట్టపోయారు అని చెప్పేసి దీంట్లో ఎటువంటి కండిషన్ లేదు ఇట్లానే పెట్టుకోరు 2 ఇట్లా పెట్టుకోరు వీడు వెరైటీ కాళ్ళతో హ్యాంగ్ అయింది నీ ఇష్టం ఎటు పెట్టి ఊరాడింది లెక్క అంటే కాళ్ళు చేతులు ఇట్లా దగ్గర పెట్టుకుని ఉంటా నీ బుద్ధినట్టుండు ఇది జారిపోతుంది వాన కొడితే జారిపోతుంది చలో రెడీ 2 1 గో ఓకే ఏమన్నా అందాజ లేదు టైమింగ్ లేదు అడిగి పొక్క దిగ పెడతారు ఏందో అన్నీ నేను మర్చిపోతే లేనట్టుగా అజ్జి మన చికెన్ తినేటప్పుడు అయిందా ఒక నిమిషం అయిందా అంతా అమ్మా నిమిషం 10 సెకండ్లు అయింది గైస్ అయినా ఎడ్స్ పెడతలేడు దుంకి అన్న బాగా అయిపోయింది నీ దాకా ఎవరు రారు గంతసేపు ఉంటారా జారుతాను పడతాడు ఒక టైమింగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నాడు నిమిషం 36 1 minute 36 seconds అయితే హ్యాంగ్ అయినా ఇప్పుడు సెకండ్ ఎంతసేపు ఉంటాడో చూద్దాం ప్రాబ్లం ఏంటంటే కట్టె పచ్చికొని జారిపోతుంది కిలో మొత్తం గుంస్తుంది ఘోరంగా చాండ్రలేగా అన్న రివెంజ్ ఛాలెంజ్ ఏముంది గుంత తీయాలి అయ్యో ఒకళ్ళు దొరికిర్రు ఇంకొకళ్ళు దొరుకుతుంది అది వన్ చేతులు ఆగనే దొడ్డుగా ఉన్నది అది స్టార్ట్ అయ్యరా మొత్తంగా మాడుతున్నాయి అన్న మ్యాన్ హ్యాండిలింగ్ లేదు బాక్సింగ్ చేస్తారా కాదు ఆ చికెన్ నాడు ఎంత నవ్విండి అన్న నవ్వి హ్యాండిలింగ్ లేదు కట్టదర్చుకపోయింది చచ్చిపోయిన చేప కట్టదర్చుకపోయింది చూడు నవ్వుతాను ఘోరంగా వెయిట్ పడుతుంది అబ్బో తేజ నాకు తెలిసి ఒక 1 minute లోపలనే దిగిపోతాడు 2 minutes కంప్లీటెడ్ 2 minutes అరే ఇలా గెలవని రాజరా నేను చెప్పా నేను ఎంతసేపు ఉంటావు చెప్పు 140 నేను మా అంటే ఒక 120 అయింది ఏం మామంటాడు జింగిరిగాడు ఏం మిస్ కూడా మిస్ అవుతాడు అనుకున్నాడు 10 నిమిషాలు ఉంటాడా ఏంది ఫీక్తాడా ఉంటాడా మరి కిందికి వస్తాడా మీద నుంచి మీదకే ఫీక్తాడా 3 minutes ఎవరు ఉండడు తీరా వణుకుతాడు అరే తలకాయ వణుకుతుంది చూడ కనబడుతుందా Stop. 3:20 అమ్మా బ్రేక్ 1:36 1:40 1:36 నేను మళ్ళీ ఒకసారి ఉంటారు అరే మళ్ళీ ఫస్ట్ కాడికి చేద్దాం అరే మళ్ళీ ఫస్ట్ దొరికినట్టే మళ్ళీ ఫస్ట్ కాడికి తాడు రా నేనే
వీడియో 3 నిమిషాలు ఉంటాడు ఖచ్చితంగా. నేను ఉన్నా అన్న అప్పట్లెక్క లేను ఏ కట్టే పోతావురా? స్టార్ట్. ఊగు జర్సే ఊగు నిచ్చాను తీసేయాలనా కాలట ఇప్పటి నుంచి స్టార్టర్ ఇక్కడ నుంచి స్టార్ట్. ఓ అన్న అన్న మళ్ళీ ఒకసారి పెడదాం. ఏం లేదు కడ మొత్తం పోతుంది, కడ మొత్తం పోతుంది. కాలు ఫోన్ తీసుకోరు, ఫోన్ తీసుకోరు, ఫోన్ పర్వాలేదు రావు, ఫోన్ తీసుకోరు అన్న. పాయింట్ కాలేం సెట్ చేసుకోవచ్చా? చేసుకో. ఇక అన్నకన్నా వెనక దిగిన అనుకో నేను పొక్క తీసుకుంటుంది. ఎక్కువసేపు టైం ఆప్తం ఆపుతారు రీ. పూజ అమ్మ ఎట్లా ఆగినవరా? మండుతున్నాయి కాళ్ళు, కాళ్ళు మండుతున్నాయి, చేతులు మండుతున్నాయి. 3 నిమిషాలు ఉంటాడు. ఏ సెట్ అబ్బో అన్న దాటంగానే దుక్కుతానే గదిసేపు ఉండనే ఉండ. కమాన్ 30 seconds కంప్లీటెడ్. అవుతున్నారా మొత్తం రక్తం ఆగిపోయింది, రక్త ప్రసరణ అయిపోయిందా? రక్త ప్రసరణ అయిపోయింది ఏడుకాడికి. అయ్యో ఇంత ఆడేతారు రాడు, వాడు కడే మిరికింది, కాలు కూర్చుని అంటే అంత 3:30. ఇంకొక నిమిషం అయితే 30గా. దిగత్తున్నా ఎందుకు తీగ దిగన్నా. స్టాప్. చింగిడి గాడి 8, 7 ఎంత రాత్రి 30. రండ్రా రండ్రా. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. వీళ్ళు బాధపడుతారని దిగినా, లేకపోతే ఇప్పుడు కూడా దిగటం కాదు. మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ. ఓకే పోరా తేజ. ఇప్పుడైతే 3rd, 4th పొజిషన్ లో తేజాడు అయితే పోతుండు. మరి చూద్దాం వీడు నాకు సోపోతాడా వీళ్ళకి సోపోతాడా. నీకే వీడు అంతసేపు ఉంటాడా? అని కూర ఆగదు. ఆడ వేసుకుని వన్ స్ట్రాటజీ అంది. రెడీ అరా? టైం స్టార్ట్ చేయలేదు మరి ఎందుకు ఎవరో ఫస్ట్ ఆడ కుయ్యం అనేటప్పుడు పోవాలి. రెడీ? 3, 2, 1 పో. ఏమన్నా ముట్టుకోకురా నా పాపం, వాడు పడతాడు కింద. అయినా వీడు వాడితే మనకే నయం కాదు. నా దగ్గర ఎవరు రారు. దమ్ము దొరకబడుతుంది. నవ్వితే ఎఫెక్ట్ పడుతుందా? నాకు ఇట్లా గెలికితే ఎఫెక్ట్ పడుతుంది. మంత్రాలు చదువుతున్నా. మంత్రాలు అవుతున్నాయి. ఉంటాడా పీక్తాడా?
ఆపు నేను మస్తు సేపు ఉన్నా అనుకున్నా నాకంటే ఎక్కువ సేపు ఉంటారు కదా అరే ఇంకా 10 సెకండ్లు అయితే దాడేతావు 20 కాలే ఇంకా 12 13 14 తేజ నుంచి కింద ఎక్స్పెక్ట్ చేయలే 16 17 18 18 ఇంకో 10 సెకండ్లే 30 దాటినామంటే కథమే నువ్వే ఫస్ట్ సెకండ్ అయితే గుంతల అరే దుంకుతే దుంకొచ్చు దగ్గరికి రేట్ చేస్తున్నా 30 31 32 34 5 6 4 నిమిషాలు ఎక్కుతుంది ఒక 10 సెకండ్ లాగితే 4 నిమిషాలు ఎక్కుతుంది పడవర్రే వెనకకు తలకాలుతుంది మూల 3:40 ఇగో గిడు చూడు ఇంకా 10 సెకండ్లే గిటు ఇప్పుడు గదే ఎందుకు అది నీ గాతిరా కట్టిరి కదా అరే 4 నిమిషాలు రా 4 నిమిషాలు అయింది చాలా తేజ కూడా 4 4 నిమిషాలు ఉన్నాడంటే శేఖర్ 9 నిమిషాలు ఉన్నా 10 నిమిషాలు ఉన్నా ఇది ఏ నమ్మ నేను దుంకురా 4:10 దీన్ని కూడా కొట్టచ్చు పాయింట్ వస్తుంది అరే ఇంకా 4 4:20 4:17 4:17 ఒకటే నిమిషం ఉన్నాడా పీకిన్నాడు అన్న దమ్మొత్తలేనా వీనికి చెయ్యిలు పని చేతలేవు దమ్మొత్తలే కొట్టుకుంటలే గుండె కొట్టుకుంటలే పోతూ ఆవిడ చచ్చిపోయినా సరేనే సో ఇప్పటికి జరిగిన రిజల్ట్స్ ప్రకారం ఫస్ట్ వచ్చేసి నేను పార్టిసిపేట్ చేసిన తర్వాత వచ్చేసి వీడు పార్టిసిపేట్ చేసిండు ఇప్పటి వరకు ఉన్న టైమింగ్స్ ప్రకారం అయితే ఫస్ట్ జింగడు సెకండ్ తేజగాడు థర్డ్ వంశాడు ఫోర్త్ నేను టైమింగ్ లేక దిగిపోయినట్టు అయిపోయింది లాస్ట్ డిసైడర్ నన్ను కొట్టేస్తాడు 8 నిమిషాలు 10 నిమిషాలా చలో అరే ఎక్కి రావండి రెడీ 3, 2, 1. తీసారా నిత్యం తీసారా కటింగ్ గడ్డం స్మార్ట్ హెయిర్ స్టైల్ 1 minute completed టైం కొంచెం మనోళ్ళు వచ్చేసి ఇద్దరు పొక్క తీయాలి మేము ముగ్గురం ఎట్లా మా కళ్ళ చూసినావా ఎట్లా ముగ్గురు ఫస్ట్ కావాలన్నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నవ్వుతా ఊరికనే కంట్రోల్ చేసుకుని నాకు ఆగదు నాకు మెయిన్ మైనస్ అదే కాకపోతే మేమేం చెప్తాం నిన్న బీట్ చేద్దాం అనుకున్నా నేను ఆగకుండా ఆ పారనే తెపో ఇక ఆ పొక్కనే దిద్దుతారు ఇద్దరు పొక్క తెస్తారు వద్దు ప్లీజ్ అబ్బా వెళ్ళిపోవా ప్లీజ్ ప్లీజ్ నేను దండం పెడతా పో డింపు తెచ్చిపెట్టి వీళ్ళు అంటే అంత క్లోజ్ ఉంటుండు పట్టుకున్నాడు అంటే గుత్త మాట్లాడుకో దా ఆడ పొక్క ఇద్దరు వృద్ధందా 3 అట్లా లోతు 3 6 పిల్లి తీయద్దా ఎక్కువ నంబర్ ఎక్కువ ఇటు పట్టుకోమని అడబెట్టు ఇంత ఎక్కువనే పెట్టరు ఇంత ఎక్కువ ఉంది అటు ఇటు పెట్టు గిడి పెట్టు
వాళ్ళు 4 ఫీట్లు ఇస్తారు తీసుకోరు మాదేమవుతుంది మేము 3 తీయమన్నాం అంటే వాళ్ళు మన్ను చుట్టూ కదా తీరా గీకరా మీద మీద గీకరా శేఖర్ ఇట్లా మొత్తం స్మార్ట్ గా పేరెంట్ రావులు పెట్టుకొని తయారై వచ్చిండు. ఇప్పుడు పారవట్టిండు. मेरा है మేస్త్రి वाला है इधर लेबर वाला है వీళ్ళు ఎంతలో తీసిరు చూద్దాం. ఇప్పుడు మనం 3 ఫీట్లు చెప్పినామా, ఇంకా ఎంత ఒక ఫీట్ చేసి ఆగు ఏం చేస్తారు మధ్య రాలే ఇంకా ఏ డొల్లా ఒక ఫీటు నాకు 2 ఫీట్ తనాలి. ఈ మట్టి కాడికి మట్టిని ఇట్లా కట్టలకి వేస్తాం ఒక ఫీట్ అంతా. అట్లా చేస్తే న్యాయం కాదు. నేను అంతా గీరెత్తా, ఇదంతా గీకేత పారుతుంది. కాదు ఇప్పుడు పొక్కలు పోతుండాలి అంతే. పొక్క లోతు ఉండాలి. పొక్క లోతు 3 ఫీట్లు ఈ నుంచి 3 ఫీట్లు ఉండాలి. నీకు బేస్ కాడికి 3 ఫీట్లు ఉండాలి. ఈ బేస్ చేసుకుంటా మీద అట్లా ఉండదు. అది పారాగాడు లేబరే చెప్పాడు ఇన్వే మేసిరి చెప్పాడు ఒక కలిపాక ఇస్తుంది చెప్పాడు. మనోళ్ళకి వచ్చేసి 3x3 పొక్క తీయమన్నాం కదా, వీళ్ళు వచ్చేసి పొక్క అయితే తీసారు. 4 చింటించి కండలు కరిగించి మరీ తీసాము. అది ఎక్క కరగలేదు. 3 ఫీట్స్ ఉంది. కరగలేదు, ఇగో టైట్ అయింది, కరిగింది. కరుగుతుంది అప్పుడే హ్యాంగింగ్ దాంట్లో కరుగుతూనే మంచిగా ఉంది. కరగకపోయా 3 ఫీట్స్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు. సో వీళ్ళు తీసిరా తీయలేదా? తీసిరు, ఇక బరాబర్ తీసిరు. మేస్త్రి ఓకేనా? ఆనందమేనా? ఎంజాయ్ కలిసి చెప్పండు. తీయదా చాలా బతుకు నీకు చేదా నాకు కూడా తీయదే. ఏదేమైనా ఇక తీసిరు. రూపాయలు ఇంత చెప్తా. ఎన్ని కిలోలు కావాలి? జింగిడిగా నీకు పాయింట్ వద్దా? గిడ పాయింట్ వద్దా? సో ఈరోజు వచ్చేసి ఈ ఛాలెంజ్ వల్ల 10 గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. విజయవంతంగా ఒక బెంచ్ మార్క్ అయితే మనం కంప్లీట్ చేసేసినాం. ఆ 10 పక్క ఉంటే 100 పడినాడు. 100 ఛాలెంజెస్ కంప్లీట్ అయిపోతాయి. సో ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసింది టైసన్ గారు లేడు ఎట్లాగో. నేను పార్టిసిపేట్ చేసిన 10కి 10 ఇప్పటికి 0.0. క్యాట్ వంశీ 10కి 10 0.4. టైసన్ గారు అవే 7 గేమ్స్ ఆడిండు 10లో. కురాడు అదే ఒకటే గేమ్ ఆడిండు. దింపాడు 8 గేమ్లు ఆడిండు. జింగడు 10కి 10 ఆడిండు. వీనికే వచ్చింది పాయింట్. విజయవంతంగా వీనికి పాయింట్ అయితే ఆడి చేద్దాం. ఇక ఒక్కటి వెళ్ళిపోయి 2 పడ్డారు. 2 కదా? లాస్ట్ గేమ్లో జర్ర అయితే నాకు వచ్చి కానీ పిచ్కంతా ఓడగొట్టేసి మళ్ళీ ఆడదామన్నా. 10కి 8 2 గేమ్లు మిస్ అయినాయి. అజిగాడు వాడు 2 గేమ్స్ ఆడండి 100లో. సో ఫైనల్గా ఇది గాయస్ ఈరోజు చేసిన ఛాలెంజ్, హ్యాంగింగ్ ఛాలెంజ్. అక్కడైతే బేస్మెంట్ వర్క్ నడుస్తూనే ఉంది. అడిగి పోయి కంప్లీట్ చేసుకుందాం. అది వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం. ఇక అటు ఇటు మేనేజ్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ వర్క్ అయితే చేసుకుందాం. సో ఫైనల్గా ఇది గాయస్ బేస్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫర్దర్గా దీనిపైన ఇంకొక 6 ఇంచుల బీమ్ అయితే వస్తుంది అనమాట. మనకి ఏ హైట్ కావాలో దానికంటే ఒక 3 ఇంచుల హైట్ పైకే వచ్చింది. సో 9 మంది నాన్ స్టాప్గా పొద్దుగా స్టార్ట్ చేసిన వరకు సాయంత్రం దాకా చేస్తే 3 కట్ల బేస్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీనికి పైన ఇంకా చాలా రావాలి. బీమ్ రావాలి, లోపల మట్టి పడాలి, దానిపైన గోడలు లేవాలి, కిటికీలు, డోర్లు, రేకులు కూడా చాలా వర్క్ ఉంది. సో అది ఇంకెన్ని రోజులు పడుతుందేమో. సో ఇవాళ జరిగిన పని చాలా లాంగ్ లెంత్ ప్రాసెస్ లెక్క అనిపించింది. మొన్న చేసినాం. ఆ రోజు 4 ఉండే, 4 3 మొత్తం 7 ఉండే. మొన్న 9 మంది లేకుండే. ఆ రోజు షార్ట్ అండ్ స్వీట్గా అయిపోయినట్టు అనిపించింది. కానీ ఇవాళ పని ఎందుకు కొద్దిగా లాంగ్ అనిపించింది. ఈరోజు డే వచ్చేసి చాలా పెద్ద లెక్క అనిపించింది. సో మొత్తానికి అయితే ఈ విధంగా జరిగిందనమాట వర్క్. సో ఒకసారి అయితే మీరు చూసేయండి. అక్కడ నుంచి ఇక్కడ నుంచి తర్వాత మళ్ళీ కలుద్దాం.